ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఓట్ల రద్దు వ్యవహారంలో పలువురు ప్రముఖులు కూడా బాధితులుగా మారుతున్నారు. నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా ఓటు రద్దు కోరుతూ ఆన్లైన్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటు రద్దు కోరుతూ ఫామ్ 7ను దాఖలైంది. అదే పార్టీకి చెందిన కన్వీనర్ సుబ్రహ్మణ్యం ఫామ్ 7ను దాఖలు చేసినట్లు గుర్తించారు. ఆన్లైన్లో దాఖలైన ఫామ్ను చివరి నిమిషంలో గుర్తించిన ఐరాల ఎంఆర్ఓ ఈ వ్యవహారంపై ఆరా తీశారు. అనంతరం ఫామ్ 7ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తనకు తెలియకుండానే తన ఓటు రద్దు చేయాలంటూ దాఖలైన ఫామ్ 7పై ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ అధికారుల్ని కోరారు. అయితే వైసీపీకి చెందిన కార్యకర్తే ఎమ్మెల్యే ఓటు రద్దు కోరుతూ ఫామ్ 7 దాఖలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలే కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మరిపోవచ్చా మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్ చెప్పండి, అసలు ఈ ఓట్ల గల్లంతు వ్యవహారం ఎమ్మెల్యే ఓటుకు కూడా వచ్చింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, ఈరోజు ఓట్ల తొలగింపు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద దుమారం రేపడమే కాకుండా ఎన్నికల కమిషన్ కూడా తలనొప్పిగా మారింది. సాంకేతికమైనటువంటి ఆధునిక సౌకర్యాల బాటలో ఈరోజు కొంతమంది ఫామ్ 7ను ఉపయోగించుకుని ఓట్ల తొలగింపు చేస్తున్నారని, ఇది ఒక పార్టీ ఇంకొక పార్టీలో ఉన్నటువంటి హార్డ్ కోర్ ఓటర్లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదే విషయం పైన చిత్తూరు జిల్లా నుంచే 2-3 నియోజకవర్గాల నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పూతలపట్టు ఎమ్మెల్యే సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటునే రద్దు చేసే ప్రయత్నం తొలగించి. మోహన్, ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. ఎమ్మెల్యే పూతలపట్టు సునీల్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సునీల్ గారు. నమస్తే అండి. ఎలా గుర్తించారండి మీ ఓటు గల్లంతు కావాలంటూ ఫామ్ 7 నమోదైనట్లు ఎలా గుర్తించారు మీరు? అంటే ఫామ్ నెంబర్ 7 లో గుర్తు తెలియని వ్యక్తులు దరఖాస్తు చేశారు. ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే పేరు మీద పెట్టకుండా పలానా వ్యక్తి లేరు అని క్లెయిమ్ చేసినట్లుగా ఆన్లైన్ లో నాకు ఎంఆర్ఓ గారు తెలిపారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇట్లా మీరు లేరని చెప్పి మీరు ఇది ఈ ఓటు ఇక్కడ లేదని చెప్పని, ఆ సొంత గ్రామంలో లేదని చెప్పని వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. దాని మీద మళ్ళీ నేను స్పందించి ఫామ్ నెంబర్ 6 పంపిస్తాను, సంతకం పెట్టండి సార్ అంటే సంతకం పెడతానని చెప్పి పంపించారు. అంటే ఎవరైతే అది పంపించారో ఇది కూడా నాకు మళ్ళీ వాళ్ళు పంపిస్తామని చెప్పారు. ఓకే, అయితే ఎవరు చేశారు అని దానిపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? అనుమానాలు అంటే అండి, సాక్షాత్తు ఎమ్మెల్యే ఓటే కాన్షియన్స్ లో లేదు అని క్లెయిమ్ ఎవరు చేయగలుగుతారండి? అధికార పక్షమో లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇట్లాంటివి కుట్రలు చేయగలుగుతారు, కానీ వేరే వాళ్ళకి ఆస్కారం ఎవరికి ఉంటుంది? అయితే ఈ విషయాన్ని మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు? కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? కంప్లైంట్ ఆల్రెడీ నాకు ఇవాళ మార్నింగే తెలిసింది. నేను ఇంకా వెళ్ళలేదు ఆఫీస్కి. నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళు పంపించారు. సో ఈ క్లెయిమ్ ఫామ్ తీసుకొని నేను మళ్ళీ దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు దరఖాస్తు చేశారు దాని మీద అది సైబర్ క్రైమ్ కింద నోట్ చేసుకుని దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి. అయితే సునీల్ గారు, ఇది మీ ఒక్కరికైనా ఇంకా ఎవరికైనా అంటే ఎవరికైనా ఈ ప్రాబ్లం ఎదురైనట్లు మీ దృష్టికి వచ్చిందా? కాన్స్టిట్యున్సీలో దాదాపు 5 మండలాలు కలిపి 3 నుంచి 4,000 ఓట్లు తొలగించాలని చెప్పి గుర్తు తెలియని వ్యక్తుల పేరుతో కొంతమంది, అలాగే మా పార్టీకి సంబంధించినటువంటి పంచాయతీ బూత్ కన్వీనర్లుగా ఎవరైతే మేము నియమించామో వాళ్ళ పేరు పెట్టి కూడా కొంతమందిని పంపించడం జరిగిందండి. ఓకే, సో దీని మీద మేము ఎంఆర్ఓ ఆఫీస్ కి నేను రీసెంట్ గా వెళ్ళాను. మా పంచాయతీ సొంతం, ఇప్పుడు నేను ఏదైతే పంచాయతీలో ఉంటున్నానో ఆ పంచాయతీలోనే ఉన్న బూత్ కన్వీనర్ పేరుతో కూడా కొంతమంది పేర్లు తొలగించమని చెప్పిచ్చారు, ఒక 20 పేర్ల వరకు. ఇది 20 పేర్లు కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరలే. అలాగే ఎవరైతే సామాజిక వర్గంగా కానీ లేకపోతే సానుభూతి పరులుగా ఉన్నారో మా వాళ్ళ పేర్లు పెట్టి కొంతమంది తొలగించినామని చెప్పి ఇచ్చారు. ఆ క్లెయిమ్స్ అన్ని కూడా మేము చెప్పడం జరిగింది మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా దీని మీద కంప్లైంట్ ఇచ్చాను. కానీ దీని తర్వాత నా ఓటు తొలగించమని చెప్పి ఆన్లైన్ లో పెట్టినట్టుగా తెలిసింది.
అయితే మీకు నమ్మకం ఉందా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కావచ్చు పోలీసుల నుంచి కావచ్చు ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది భయం లేకుండా మీరు హ్యాపీగా ఉండొచ్చు ఎలక్షన్స్ విషయంలో కూడా అన్న ధీమా ఉందా మీకు? అంటే అండి ఇక్కడ కొంతవరకు ఈ రోజు మనం పేపర్లో చూస్తే ఈ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా అధికార పక్షం వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి తీసుకోవడం జరిగిందని చెప్పి మన పేపర్లో చూస్తున్నాం. సో ఈ విధమైనటువంటి చర్యల ద్వారా రాబోయే రోజుల్లో మా ఓట్లు తొలగించి లాస్ట్ మూమెంట్ లో కూడా ఒకవేళ ఏదైనా చేస్తారేమో ఒక ఆందోళన అయితే మాలో ఉంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ నమ్మకం ఉంది కాబట్టి దీన్ని మేము వాళ్ళ ద్వారా ఫేస్ చేయగలుగుతాము. ఒక ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా అధికారులు నిలబడతారని ఒక నమ్మకంతో అయితే మేము ఉన్నాం. రైట్ సునీల్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి రెస్పాండ్ అయినందుకు. ఓకే, థ్యాంక్ యూ. మోహన్, మనం మాట్లాడాము వైసీపీ ఎమ్మెల్యే సునీల్ గారితో. ఆయన అయితే ఎంఆర్ఓకి అలాగే పోలీసులకి కంప్లైంట్ చేశామని చెప్పి రెస్పాండ్ అవ్వడం జరిగింది. వాస్తవ పరిస్థితి ఎలా ఉంది నిజంగా జిల్లాలో? దాదాపుగా 24,000 పైసలకు ఓట్లు ఈ రకమైనటువంటి పద్ధతిలోని ఫామ్ 7 లో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లనే తొలగించారని చెప్పి ఈసీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదే రకంగా ఇప్పటికీ దాదాపు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రాబ్లం రేస్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు రైట్ మోహన్, థ్యాంక్ యూ. మరిన్ని వివరాలు చూసే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.